సూర్యాపేట జిల్లాలో రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సింగిల్ విండో కార్యాలయంలో ఇచ్చే యూరియా బస్తాల కోసం రైతులకు 2 రోజుల ముందుగా టోకెన్లు అందిస్తున్నారు. టోకెన్లు అయిపోతాయన్న ఆందోళనతో రైతులు తోపులాటకు దిగారు. ప్రతి ఒక్క రైతుకు బస్తా చొప్పున టోకెన్లను అందిస్తున్నామని, అందరికీ టోకెన్లు అందుతాయని అధికారులు సర్ది చెప్పడంతో రైతులు శాంతించారు. యూరియా మాకు అందడం లేదు. నాటేసి 1 నెల అవుతున్నది. యూరియా లేక చేనులన్నీ ఇవైపోతున్నాయి. తెల్లారుజామున వస్తే కూడా వర్షం పడుతున్నది. నాకు సల్వేట్ ఇదైంది. ముందులే షుగర్ పేషెంట్ని. మా అవస్థ పొద్దు దేవుడు ఎరగాడు. గత వారం రోజుల నుంచి యూరియా గురించి ఒక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇట్లా వారం రోజులు పడిగాపులు కాసిన ఉండగా లాస్ట్కి ఈరోజు తీరా లైన్కి వస్తే టోకెన్కి ఒక్కటే బ్యాగ్ ఇస్తామని చెప్పడం జరుగుతున్నది. ఇట్లా రైతులు ఒక్క సంచి ఇచ్చిన గుణంగా ఒక 4 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఒక్క సంచితోటి సరిపోతుందా? మళ్ళీ రైతుకు మళ్ళీ మిగతా 3 సంచుల గుణంగా మళ్ళీ 3 రోజులు నేను వారం రోజులు పడిగాపులు కాసే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ప్రభుత్వము గుర్తించే రైతులను ఏదైతే రైతులకు అవసరమైనటువంటి ఉత్పత్తిని వెంటనే యూరియా అవైలబుల్గా పెట్టి ఒక 5-6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తే రైతులకు మళ్ళీ ఈ విధంగా క్యూ కట్టకుండా రాకుండా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒకరొకరికి 2-3 చొప్పున ఇస్తే రైతులకు బాగుంటుంది. ఆ రైతు మళ్ళా వచ్చి క్యూలో నిలబడడానికి అవకాశం లేకుంటుంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి, అధికారులు కూడా గుర్తించాలి. ఇదంతా లోటుపాట్లు ఏడ జరిగినావో అవన్నీ సమీక్ష చేసుకొని వెంటనే రైతులను ఇబ్బంది కలగకుండా యూరియా తగినంత ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక రైతు కూడా నేను మాట్లాడుతున్నాను.